పద్మనాభం గారిని కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడానికే వాడుతున్నారా? తిట్టడం అని మాకండి, విమర్శ అంటే నేను నమ్ముతా. నేను విమర్శిస్తున్నాక ఇంకా ముద్దగడ పద్మనాభం గారు ఎందుకు? ఆయన చేరాడు, ఆయన విమర్శిస్తే ఆయన విమర్శిస్తాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి అంబటి రాంబాబు లాంటి వాళ్లకు ఎందుకు కమ్మ సామాజిక వర్గం అంటే తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది? ఎవరు చెప్పారు? అది కనిపిస్తుంటుంది అనేక సార్లు. మాకు అలాంటిది మీకు కనిపిస్తే అది మీ దృష్టి లోపం తప్ప మరొకటి కాదు. నా దృష్టి సక్రమంగానే ఉంది. మీరు చేసే రాజకీయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫీలింగ్ చాలా మందిలో ఉంది. ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే ఫీలింగ్ కూడా ఉంది. నేను టార్చర్ చేయటం లేదని ఫీలింగ్ నాది. టార్గెట్ చేస్తున్నారని అంటున్నా. టార్గెట్ మేము చేయటం లేదు. వాళ్ళ పట్ల ప్రేమ ఉందా మీకు? వాళ్ళ పట్ల ప్రేమ ఉందా? వాళ్ళ పట్ల ప్రేమ ఉందా? ప్రేమ ఉంది. మా పల్నాడు నియోజకవర్గంలో, పల్నాడు పార్లమెంట్లో 2 కమ్మవారికి సీట్లు ఇచ్చాం, విన్నారా? 2 గుడివాడలో నాని కమ్మవారికి సీట్ ఇచ్చాం, గన్నవరంలో కమ్మవారికి సీట్ ఇచ్చాం. ఎక్కడ ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో కమ్మ సామాజిక వర్గానికి కానీ, కాపు సామాజిక వర్గానికి కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీసీలు కానీ, మైనార్టీస్కి కానీ సమపాళ్లలో గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. లేదు వాళ్ళ మీద టార్గెట్ చేశారు, వీళ్ళ మీద టార్గెట్ చేశారు అంటే అవి కేవలం ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమే. సార్, రాంబాబు గారు ఈ ప్రశ్న అడిగితే మళ్ళీ మీరు ఏమైనా ఆవేశపడతారా? నువ్వు ఆవేశపడకోకుండా అడుగు. సార్, అంత అనుమానం ఉంటే బీజేపీతో రహస్య ఒప్పందం లేకపోతే ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు? రహస్య ఒప్పందం ఉంటే అసలు ప్రత్యేక హోదాను సాధించేవాళ్ళంగా. మరి ఎందుకు సాధించలేకపోయారు? కాదు, రహస్య ఒప్పందమే ఉంటే మాకు బాగా తెర వెనకే మాకు బాగా ఉంటే ప్రత్యేక హోదానే సాధించేవాళ్ళంగా. కానీ ఉంది అని ఉంటే సాధించేవాళ్ళంగా. దానికి ఎందుకు సాధించలేకపోయారు? ఎందుకు సాధించలేకపోయారు? వాళ్ళు ఇంకా మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. వాళ్ళతో పొత్తు ఉంది కాబట్టి ప్రత్యేక హోదా సాధించలేకపోతున్నారని. అదే పొరపాటు మీరు కూడా చేస్తున్నట్టున్నారు. మేము చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, కేంద్రంలో ఒక్క 25 సీట్లు తగ్గాలి భారతీయ జనతా పార్టీకి. వాళ్ళ అవసరం మనకు రావాలి, మన అవసరం వాళ్ళకి రావాలి. అప్పుడు మనతో వాళ్ళు నెగోషియేట్ చేయాలి. మాకున్న సీట్లు మేము ఇస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎంపీ సీట్లు సాధించినా అవి బీజేపీవే అంటారు. మొత్తం అవునే. దీనికి సమాధానం చెప్పాలి. చెప్తా, ఇది అయిన తర్వాత చెప్తా, దానికి కూడా చెప్తా. కాబట్టి వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేసింది. అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సీట్లు అవసరం లేదు, ఇంకోళ్ళ దగ్గర ఉన్న సీట్లు అవసరం లేదు. మనతో వాళ్ళు బార్గెనింగ్ చేసే కెపాసిటీ మాకు లేదు. కాబట్టి మనం రాలేదు. ఆ భగవంతుని వాళ్ళకి తక్కువ సీట్లు వస్తే బాగుండని నేను కోరుకున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది దాని సమాధానం. ఇంకోటి అడిగారు, చెప్పండి. ఎంపీ సీట్లు 25 ఏ పార్టీకి వచ్చి 25 సీట్లు ఎంపీ సీట్లు వస్తే 25 సీట్లు కూడా బీజేపీవే. నేను మరొక్కసారి చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము. ఈ దేశంలో 2 కూటములు ఉన్నాయి, 1 కాంగ్రెస్, 2 బీజేపీ. కాబట్టి అంశాల వారీగా బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో మేము ఇస్తామని తెరచాటును చెప్పలేదు, బహిరంగంగానే చెప్పాము. ఇప్పుడు బహిరంగంగానే చెప్తాము. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఎప్పుడు తాత్కాలికమైన నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటాము. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అన్నది అటకెక్కినట్టేనా? చూద్దాం. మళ్ళీ ఏమన్నా మాకు 25 వచ్చి వాళ్ళకి 25 తగ్గితే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి, అయ్యా మీ మద్దతు మాకు ఇవ్వు, మేము ప్రధానమంత్రి కావాలి అని అనుకున్నప్పుడు మా ప్రత్యేక హోదా ఇవ్వు అని మేము గట్టిగా అడుగుతాం. అప్పుడు గత్యంతరం లేక వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారు. ఆ అవకాశం రావాలని, భగవంతుడు ఆ విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా, ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో చాలా క్లియర్గా చెప్పింది, మేము ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తాను. ఒకవేళ ఇండియా కూటమికి మీరు మీ ఎంపీ సీట్లు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడే ఇండియా కూటమికి ఏమైనా? నేను ఒక మాట చెప్తాను, ప్రత్యేక హోదా ఇస్తాము అనుకుంటే ఆ రోజు క్యాబినెట్లో ఎందుకు డిసిషన్ తీసుకోలేదు?
కాంగ్రెస్ పార్టీ ఎందుకు చట్టంలో పెట్టలేదు? ఎందుకు గాలికి వదిలేసింది? ఇదే పోలవరాన్ని చట్టంలో పెట్టిందే, పోలవరాన్ని పూర్తి చేసి ఇచ్చేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పిందే. ఇదే ప్రత్యేక హోదా విషయంలో చట్టంలో ఎందుకు పెట్టలేదు? క్యాబినెట్ ఎందుకు తీర్మానం చేయలేదు? ఎందుకు నోటి మాటగా వదిలేశారు? నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే. కాంగ్రెస్కి ఆ చిత్తశుద్ధి లేదని నా అభిప్రాయం. అవసరం వస్తే చూద్దాం, వాళ్ళ అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. ఊహాజనితమైన ఈ కానీ ప్రశ్న ప్రత్యేక హోదా విషయంలో మీరు సీరియస్గా లేనట్టున్నారు. మీ సమాధానం చాలా సీరియస్గా ఉన్నాం. సీరియస్గా ఉంటే 25 తగ్గితే అప్పుడు చూద్దామని అంటారు. అంటే సీరియస్గా ఉండటం అంటే ఏం చేయాలి అబ్బా? మరి ప్రత్యేక హోదా విషయంలో మీరు పోరాడాలే కదా, పోరాడిన దాఖలాలే కనిపించట్లేదు. ప్రత్యేక పోరాడాలంటే చంద్రబాబు లాగా నల్ల చొక్కా వేసుకుని డ్యాన్స్ చేయాలా? అంటే ప్రత్యేక హోదాకు అవసరాలు చంద్ర ఐ విల్ ఆన్సర్ ది క్వశ్చన్. సీరియస్ అంటే ఫైట్ చేయటువంటి ఏంటి? ఇవి రెండు ప్రభుత్వాలు బ్రదర్, గుర్తుపెట్టుకో. అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. వీ కెన్ నెగోషియేట్, వీ కెన్ ఫైట్ ఆన్ పేపర్. అంతేగాని ధర్నాలు చేయటం. అదే 2014లో చంద్రబాబు నాయుడు చేస్తే మీరు తీవ్రమైన విమర్శలు చేసి మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు చేయడానికి వీల్లేదబ్బా. చంద్రబాబు నాయుడు ఎడ చేస్తాడు? పార్ట్నర్గా మొన్నటి దాకా ఉండి రిజైన్ చేసి వచ్చి నల్ల చొక్కా వేసుకుని రాహార దీక్ష చేసి మోడీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది పోరాటమా? ప్రభుత్వ ఈ 5 ఏళ్ళు కూడా మీరు మౌనంగానే ఉన్నారు కదా. మౌనంగా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు? వెళ్ళిన ప్రతిసారి మొదటి డిమాండ్ ఇచ్చే మెమోరాండంలో అదే ఉంటుంది. చూడండి, మీరు కావాలి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ అది కాగితాలకే పరిమితం అయిపోయింది. కాగితాలకే పరిమితం. ఖచ్చితంగా కాగితాలకి, నెగోషియేషన్స్కి మాత్రమే పరిమితం అవుతాయి రెండు ప్రభుత్వాల మధ్యన. అంతేగాని ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే రైళ్లు ఆపాలనో, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేటువంటి విమానాలు ఆపాలనో, ఫైట్ చేయాలనో, నల్ల చొక్కా వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు నల్ల చొక్కా వేసుకుని ధర్నా చేసి చంద్రబాబు నాయుడు లాగా మోడీ గారిని దూషించాలని అనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు. ఇది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కానీ వాళ్ళ కళ నెరవేరనట్టేనా? ఎందుకు అనుకున్నాం? అలా నెరవేరు అవుతుందేమో, అలాంటి పరిస్థితులు వస్తాయేమో, అలా ఆశించదు తప్పనిసరిగా తెలుగువాడిగా.